హాయ్ హలో వెల్కమ్ టు మై తిరుచులు వన్ వెజిటేరియన్. వినాయక చవితి వస్తుంది కదండి. మనకు సెప్టెంబర్ 7వ తారీఖున ఈ వినాయక చవితి వస్తుందంటే శనివారం. ఈ వినాయక చవితికి మనం సింపుల్గా పండుగ రోజు హడావిడి లేకుండా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా 5 రకాల ప్రసాదాలను ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా ట్రెడిషనల్గా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వినాయక చవితికి మనం నూనె వాడకుండా నెయ్యితోనే ఈ ప్రసాదాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే వంటలో కూడా మనం నూనె వాడకుండా నేతితోనే చేసుకోవాలి. ఒకటి వచ్చి పప్పులో ఉండ్రాళ్ళు, జిల్లేడికాయలు, బెల్లం తాలికలు, పాల తాలికలు, అలాగే ఉండ్రాళ్ళు. ఈ 5 రకాల ప్రసాదాలను ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ రెసిపీ వచ్చి పప్పులో ఉండ్రాళ్ళు. ఈ పప్పులో ఉండ్రాళ్ళు చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయి. ముందుగా దీనికోసం మనం బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఏదైనా కూడా ఒక కప్పు మెజర్మెంట్గా పెట్టుకోవాలి. ఆ కప్పుతోనే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకోవాలి. ముందుగా నేను 2 కప్స్ వరకు బెల్లాన్ని వేస్తున్నాను. 1/2 కప్పు వాటర్ వేసుకుని ఈ బెల్లాన్ని కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుంది. పాకమేమీ రానవసరం లేదు. ఇలా చేసుకోవడం వల్ల మనకు బెల్లంలోని నలకలు ఏమైనా ఉంటే కూడా రాకుండా ఉంటాయి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకుని ఒక 1 కప్పు వరకు వాటర్, అలాగే ఒక చిటికెడు వరకు సాల్ట్ని వేసుకుని వాటర్ని తెరలకాగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు 1 కప్పు వాటర్కి 1 కప్పు వరకు బియ్యపిండిని తీసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ బియ్యపిండి నార్మల్ ఇల్లులో పట్టించిన బియ్యపిండి, మనం తడి బియ్యపిండి వాడకూడదు ఈ రెసిపీస్ దేనికి కూడాను. ఇప్పుడు ఈ బియ్యపిండి వాటర్ కూడా అంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకుని ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా అయిన తర్వాత దీనిని మనం పక్కకు తీసేసుకోవాలి. పిండి సాఫ్ట్గా ఉడికిపోతుంది. 1 కప్పు మనం వాటర్కి 1 కప్పు బియ్యపిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూసారా, ఇలా సాఫ్ట్ బాల్ కింద అయిపోవాలి. మనకు ఈ ఉండ్రాల కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని పక్కకు తీసేసి మరలా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని మనం 1 కప్పు వరకు పెసరపప్పుని తీసుకోవాలి. ఈ పెసరపప్పుని దోరగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు వరిపిండి, 2 కప్స్ బెల్లం. ఈ కొలతలు అయితే సరిగ్గా సరిపోతాయి మనకు పప్పులో ఉండ్రాలకి. మీరు ఏ కప్పునైనా కూడా మెజర్మెంట్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఈ పెసరపప్పుని కలుపుకుంటూనే దోరగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. మాడిపోతే కనుక అంత టేస్ట్ బాగుండదు. అంతా కూడా ఈక్వల్గా ఫ్రై అవ్వాలి. చూసారు కదా, ఇలా పెసరపప్పు అంతా ఈక్వల్గా ఫ్రై అయిన తర్వాత మనం దీనిని స్టవ్ ఆపేసుకుని చల్లారిన తర్వాత శుభ్రంగా 1కి 2 సార్లు కడిగేసుకోవాలి ఈ పెసరపప్పుని. తర్వాత మళ్ళీ స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని కడిగి ఉంచుకున్న ఈ పెసరపప్పుని వేసుకోవాలి. అలాగే మనం 1 కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి ముందుగా 2 కప్స్ వరకు వాటర్ని వేసుకోవాలి. మళ్ళీ అవసరమైతే కనుక మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకుని ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఈ పప్పు ఉడికేలోపు మనం ఉండ్రాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ముందుగా ఉడకబెట్టుకుని ఉంచుకుని వరిపిండిని మెత్తగా ఇలా స్మాష్ చేసుకోవాలి. అవసరమైతే లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని ఇలా స్మూత్ బ్యాటర్ లాగా చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండ్రాలుగా చేసుకోవాలి. మరీ పెద్దవిగా కాకుండా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ సైజులో చేసుకుంటే మనకు పప్పులో ఉండ్రాళ్ళు పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా ఇలా అంతా చేసేసుకున్న తర్వాత ఈలోపు మనకు పప్పు ఉడికిందో లేదో కూడా ఒకసారి చూసుకుందాము. చూసారా, ఇలా వాటర్ మరుగుతూ ఈ పప్పు కొద్దిగా ఉడికింది. మరలా 1 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. ఇంకా కొద్దిగా పప్పు మనకు పలుకుగా ఉన్నది కాబట్టి ఈ పప్పు ఒక 90% ఉడికితే సరిపోతుంది. మరీ మెత్తగా ఉడికితే అంత బాగుండదు తినడానికి. ఒక 90% ఉడికితే మనకు పప్పు పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా కలుపుకుంటూ వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పప్పుని ఉడకబెట్టుకోవాలి. ఇలా లైట్గా పలుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఉడికిన పప్పుని ఇలా మనం గరిటెతో స్మాష్ చేసుకుంటే పప్పు కొద్దిగా పేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ ఉండ్రాలను వేసేసుకోవాలి. ఉండ్రాలు వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఈ పప్పు ఉండ్రాలు కూడా ఉడకనివ్వాలి. తర్వాత మనం ముందుగా కరిగించి ఉంచుకున్న ఈ బెల్లం సిరప్ని వేసేసుకోవాలి. ఇలా వడపోత సహాయంతో ఇలా మనం వడగట్టుకుంటే బెల్లంలోని చూసారా ఎంత రాళ్ళు కింద ఉన్నాయో. ఇలా చేసుకోవడం వల్ల బెల్లంలోని ఇసుక అది ఏమీ రాకుండా ఉంటుంది. అవి కనుక మనకు ఈ పదార్థంలోకి వచ్చేస్తే కనుక తినలేము. అందుకని ఇలా బెల్లం సిరప్ని ఇలా కరిగించుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని బెల్లం కొద్దిగా కరిగి పాకం వచ్చిన తర్వాత మనం దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఇందులోకి ఇంకేమీ అవసరం లేదు. యాలకుల పొడి అది ఏమీ అవసరం లేదు. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని మనం ప్రసాదంలాగా నైవేద్యంకి పెట్టవచ్చు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన పప్పులో ఉండ్రాలు రెడీ అయిపోయాయి. నెక్స్ట్ రెసిపీ వచ్చి జిల్లేడికాయలు. ఈ జిల్లేడికాయలు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్ ప్రాసెస్తో ఈ జిల్లేడికాయలని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. నేను ఈ పిండి ఒక్కబెడతాం మొత్తం 3
3 వెరైటీస్కి ఉడకబెడుతున్నాను, అందుకని కొద్దిగా ఎక్కువగానే ఉడకబెడుతున్నాను. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుని ఈ నీళ్ళను మరిగించుకోవాలి. ఈ వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు 1 గ్లాసు వాటర్కి 1 గ్లాసు పిండి వేసుకోవాలి. మీరు తీసుకున్న క్వాంటిటీకి ఈ పిండిని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. 1:1 రేషియోలో తీసుకుంటే సరిపోతుంది. 1 గ్లాసు పిండి 1 గ్లాసు వాటర్ అయితే సరిపోతుంది. నేను మొత్తం 3 వెరైటీస్కి ఈ పిండిని ఉడకబెడుతున్నాను. వీడియో కోసమని అన్నీ కూడా కొద్ది కొద్దిగా చేసి చూపిస్తున్నాను. మీకు నచ్చిన క్వాంటిటీలో మీరు చేసుకోండి. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 3 మినిట్స్ మగ్గించుకుంటే పిండి సాఫ్ట్గా మగ్గుతుంది. ఈ పిండి వచ్చేసి జిల్లేడికాయలు, పాల తాలికలు, బెల్లం తాలికలు ఈ మూడిట్లకి ఈ పిండిని ఉపయోగిస్తాను. ఇలా ఒక 3 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఇలా పళ్ళెంలోకి వేసేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత మనం దీనిని సాఫ్ట్ ముద్దలాగా చేసుకోవాలి. అవసరమైతే లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని ఈ పిండిని ఇలా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత దీనిని 3 భాగాలుగా విభజించేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ముందు వచ్చి జిల్లేడికాయల కోసమని కొద్దిగా ఎక్కువ పిండినే తీసుకున్నాను. మిగతా పిండిని పక్కన పెట్టేసుకుని ఫస్ట్ జిల్లేడికాయలని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మధ్యలో స్టఫింగ్ కోసం నేను శనగపప్పుతో పూర్ణాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. 1 గంట ముందుగా ఈ శనగపప్పును నానబెట్టుకుని తర్వాత కుక్కర్లో వేసుకుని ఒక 3 లేదా 4 విజిల్స్ రానిచ్చుకుంటే శనగపప్పు మెత్తగా ఉడికిపోతుంది. ముందు నానబెట్టుకుని తర్వాత పప్పుని ఉడకబెట్టుకుంటే పప్పు మనకు సాఫ్ట్గా ఉడుకుతుంది. చూసారు కదా, ఇలా కుక్కర్లో వేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత నేను వాటర్ తీసేసుకుని ఇలా నేను ఒక ప్యాన్లోకి వేసేసుకున్నాను. ఇప్పుడు దీనిని ఒక స్మాషర్తో మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. మీకు కుదిరితే మిక్సీ జార్లోనైనా కూడా వేసుకుని చేసుకోవచ్చు, కానీ వాటర్ ఏమీ ఉండకూడదు. ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకున్న తర్వాత 1 గ్లాసు పప్పుకి 1 గ్లాసు బెల్లాన్ని తీసుకుని ఇలా కరిగించుకుని వేసుకోవాలి. నేను బెల్లం అంతా కూడా ఇలా కరిగించే వేస్తున్నాను, ఎందుకంటే నేను వాడే బెల్లంలో కొద్దిగా రాళ్ళు ఉంటున్నాయి. అందుకని ఇలా కరిగించి వేసుకుంటే మనకు ఆ రాళ్ళు అది కూడా ఈ స్వీట్స్లోకి రాకుండా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పై పెట్టుకుని ఈ పూర్ణం అంతా కూడా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది ఈ పూర్ణం దగ్గరికి రావడానికి. చూసారు కదా, ఇలా అంతా గట్టిపడిపోయి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత దీనిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మనకు నచ్చిన సైజులో ఈ పూర్ణం వంటలను చేసుకోవాలి. ఇదే ప్లేస్లో కొబ్బరి కూరను కూడా పెడతారు, కానీ పాతకాలపు పద్ధతిలో అయితే కనుక ఇలా పూర్ణమే పెడితేనే బాగుంటుంది. మీకు ఇలా ప్రాసెస్ ఎక్కువ అనుకుంటే కనుక కొబ్బరి నూజు అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా ఈ పూర్ణాన్ని ఇలా ముద్దలుగా చేసేసుకున్న తర్వాత మనం ముందు కొద్దిగా ఈ వరిపిండి మిశ్రమం తీసుకుని అరచేతిలోకి కొద్దిగా తడి చేసుకుని దీనిని చిన్న అప్పడంలాగా వత్తుకోవాలి. ఇలా కొంచెం దళసరిగానే వత్తుకోవాలి, లేదంటే పూర్ణం బయటకు వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు మధ్యలోకి ఈ పూర్ణం ముద్దను పెట్టుకుని కజ్జికాయ షేప్లో దీనిని స్టఫింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇది ప్రాసెస్ కనుక ఎక్కువ అనిపిస్తే కనుక కజ్జికాయలు చేసుకునే బల్ల ఉంటే కనుక దాంతోనైనా చేసేసుకోవచ్చు, లేదంటే దీనిని ఇంకో 2 వెరైటీస్గా కూడా చేసుకోవచ్చు. దానిని కూడా చూపిస్తాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇదే ప్రాసెస్లో అన్నీ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇలా రాదు అనుకుంటే మోదక్ షేప్లోనైనా కూడా చేసుకోవచ్చు. దీనికి కూడా కొద్దిగా ఈ పిండిని తీసుకుని మధ్యలోకి ఈ పూర్ణాన్ని పెట్టుకుని ఇలా అంచుల్ని ఇలా దగ్గరికి లాగుతూ రావాలి. అప్పుడు మనకు మోదక్ షేప్ వస్తుంది. చూసారు కదా, ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే రౌండ్ బాల్గా అయినా కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్లో ఎలా చేసుకున్నా కూడా పర్వాలేదు. ఇలా రౌండ్ బాల్గా అయినా కూడా మనం రౌండ్గా ఇలా బూరెల్లాగా చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో మీకు ఎన్నైతే కావాలో అన్నీ చేసేసుకుని ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకోవాలి. చూసారు కదండి, అన్నీ కూడా జిల్లేడికాయలను ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఒక వెజ్జాల ప్లేట్ తీసుకుని దీనికి నెయ్యిని అప్లై చేసుకోవాలి. మనం నూనెను వాడకూడదు వినాయక చవితికి చేసుకునే ప్రసాదములకి. ఇలా నెయ్యిని అప్లై చేసుకుని తర్వాత ఈ జిల్లేడికాయలను పెట్టుకుని ఒక గిన్నెలోకి కానీ లేదంటే ఒక ప్యాన్లోకి కానీ వాటర్ పోసుకుని మధ్యలో స్టాండ్ పెట్టుకుని వాటర్ని మరిగించుకోవాలి. అప్పుడు ఈ జిల్లేడికాయలను పెట్టుకుని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇలా మనం ఆవిరి పట్టించుకుంటే పర్ఫెక్ట్గా జిల్లేడికాయలు రెడీ అయిపోయినాయి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో, చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన జిల్లేడికాయలు కూడా రెడీ అయిపోయినాయి. చాలా సాఫ్ట్గా ఉన్నాయి, అలాగే చాలా సింపుల్ ప్రాసెస్తో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీని చూద్దాము.
నెక్స్ట్ రెసిపీ వచ్చి బెల్లం తాలికలు. ఈ బెల్లం తాలికల కోసం ముందుగా మనం బెల్లాన్ని కరగబెట్టేసుకుని ఉంచుకుందాము. అప్పుడు మనకు ఈజీ అవుతుంది. బెల్లం తాలికలు పాల తాలికలకి రెండిట్లకి కూడా నేను బెల్లం ఒకసారి ఇలా కరిగించేసుకుని ఉంచుకుంటున్నాను. ఒక గ్లాసు బెల్లం తీసుకుని అందులోకి పావు గ్లాసు వరకు వాటర్ వేసుకుని ఈ బెల్లాన్ని కరిగించుకుని ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఏ ప్రాసెస్కైనా కూడా ముందు ఇలా బెల్లాన్ని కరిగించుకుని పెట్టేసుకుంటే మనకు బెల్లం త్వరగా మెల్ట్ అయిపోతుంది, అలాగే ప్రాసెస్ కూడా ఈజీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఈ బెల్లం సిరప్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం వరిపిండిని ఇలా ముద్ద చేసుకుని ఉంచుకున్నాం కదా, దీనిని చిన్న చిన్న పార్ట్స్ లాగా తీసుకుని ఇలా తాలికల్లాగా చేసుకోవడమే. మరీ లావుగా కాదు, మరీ సన్నంగా కాకుండా మీడియం సైజులో ఇలా తాలికల్లా చేసుకుంటే మనకు బెల్లం తాలికలకి రెడీ అయిపోతుంది. తర్వాత పాల తాలికలకి కూడా అదే షేప్లో చిన్నగా చేసుకోవాలి. ఇలా మనం చాలా చిన్నగా ఒక అరంగుళం వరకు చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా బాల్స్ కొద్దిగా తాలికల్లాగా పాల తాలికలకి చేసుకోవాలి. ఇదిగోనండి, పాల తాలికలకి బెల్లం తాలికలకి ఇలా తాలికలు చేసేసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు తాలికలు చేసుకున్నాక తర్వాత మనం కొద్దిగా వరిపిండి మిశ్రమం ఉంచుకుని ఇందులోకి వాటర్ పోసుకుని దీనిని ఇలా మనం కొద్దిగా లిక్విడ్ లాగా చేసుకోవాలి. బెల్లం తాలికలకి పాల తాలికలకి మనం ఇలా పిండి మిశ్రమంని ఇలా వాటర్లా చేసుకుని వేసుకుంటే థిక్నెస్ వస్తుంది, చిక్కగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక ప్యాన్ పెట్టుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న షుగర్ సిరప్ని ఒక 100 ml వరకు వేసుకోవాలి. ఇలా వడపోత సాయంతో ఇలా వేసుకుంటే నలకలు ఏమీ లేకుండా వస్తాయి. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా చేసి ఉంచుకున్న తాలికల్ని వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా సిరప్ ఒక పొంగు వచ్చింది. ఇప్పుడు తాలికలను వేసుకుని ఎక్కువసేపు కలపకూడదు, లేదంటే విరిగిపోతాయి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు రానిచ్చుకుంటే సరిపోతుంది. అప్పుడు కొద్దిగా బెల్లం చిక్కబడుతుంది, తాలికలు కూడా ఉడికిపోతాయి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. బెల్లం తాలికల్లో కొబ్బరి తురుము వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత ఈ తాలికలు విరిగిపోకుండా జాగ్రత్తగా అంతా ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ వరిపిండి మిశ్రమంని వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల బెల్లం తాలికలు చిక్కగా ఉంటాయి, తినడానికి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇలా అంతా కూడా ఒక పొంగు వచ్చిన తర్వాత చూసారు కదా, అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి, సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం తాలికలు కూడా రెడీ అయిపోయినాయి. ఇదే ప్రాసెస్లో మీకు ఎంత కావాలితే అంత క్వాంటిటీలో చేసుకోండి. చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చి పాల తాలికలు. ఈ పాల తాలికలు కూడా చాలా ఈజీగా ఒక 3 minutesలో రెడీ అయిపోతాయండి, మనకు పిండి రెడీగా ఉంటే కనుక. ఇప్పుడు స్టవ్ పై మనం పాలను పెట్టుకుని వేడి చేసుకోవాలి. ఈ పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న తాలికలను వేసేసుకోవాలి. కొద్దిగా కొన్ని తాలికలు పొడుగుగా కొద్దిగా ఇలా బాల్స్ లాగా చేసుకుని వేసుకుంటే తినడానికి బాగుంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న ఈ వరిపిండి మిశ్రమంని కూడా వేసేసుకుని వీటిని అన్నిటినీ కూడా ఒక పొంగు రానిచ్చుకుంటే సరిపోతుంది. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఇందులోకి తగినట్టుగా బెల్లం సిరప్ను వేసుకోవాలి. స్వీట్నెస్ ఎలా తెలుస్తుంది అంటే మనకు కలర్ తెలుస్తుందండి. ఇలా మనకు రెడ్ కలర్లోకి వచ్చి ఇలా ఉంటే కనుక మనకు స్వీట్ సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ పాల తాలికలు కూడా ఒక మరుగు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఇవి చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా చిక్కబడతాయి, అందుకని ఈ కన్సిస్టెన్సీలో మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు కూడా రెడీ అయిపోయాయి. చూసారు కదా అండి ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చి ఉండ్రాళ్ళు. ఈ ఉండ్రాళ్ళు కూడా చాలా సాఫ్ట్గా అలాగే చాలా కమ్మగా ఉంటాయి ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే. ఇప్పుడు ఈ ఉండ్రాళ్ళ ప్రిపరేషన్లోకి వెళ్దాము. ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టుకుని అందులోకి 1 గ్లాసు రవ్వకి 2.5 glasses వరకు వాటర్ని తీసుకోవాలి. అప్పుడు మనకు ఉండ్రాళ్ళు పొడి పొడిగా అవ్వకుండా ఉంటాయి.
ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులన్నర వరకు వాటర్ని తీసుకుంటే మనకు ఉండ్రాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకుని ఉంచుకున్న శనగపప్పును వేసుకోవాలి. ఈ శనగపప్పు ఇలా నానబెట్టుకుని వేసుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతుంది, లేదంటే ఉడకడానికి లేట్ అవుతుంది. ఒకవేళ నానబెట్టుకుని ఉంచుకుంటే కనుక వెంటనే సాల్ట్, నెయ్యి అన్నీ వేసేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా శనగపప్పు ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఈ వాటర్ని మరిగించుకోవాలి. మనం వినాయకుడి ప్రసాదాలకి ముందు చెప్పుకున్నట్టుగా ఆయిల్ని వాడకూడదు. నెయ్యితోనే ఏ ప్రసాదమైనా కూడా చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా వాటర్ మరిగి శనగపప్పు కూడా కుక్ అయిపోయి ఉంటుంది. ఒక 80% ఉడికితే సరిపోతుంది. మిగతా 20% మనకు రవ్వ ఉడికినప్పుడు ఉడికిపోతుంది. ఇప్పుడు కొలిచి పెట్టుకున్న ఈ బియ్యపు రవ్వను వేసేసుకోవాలి. మనకు ఈ బియ్యం రవ్వ కూడా ప్యాకెట్స్లో మనకు మార్కెట్లో ఈజీగానే లభిస్తుంది. అదైనా తీసుకోవచ్చు, లేదంటే మిల్లు పట్టించుకుని వేసుకున్న రవ్వనైనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు వరకు కొబ్బరి తురుమును కూడా వేసుకుని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండ్రాల్లోకి పచ్చి కొబ్బరి తురుమును వేసుకుంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ రవ్వ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 8 మినిట్స్కి రవ్వ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ప్యాకెట్స్ రవ్వ అయితే కనుక మనకు చాలా త్వరగానే ఉడికిపోతుంది. మనం మిల్లు పట్టించుకుని ఆడించుకున్న రవ్వ కన్నా కూడా ప్యాకెట్స్ రవ్వ అయితే ఈజీగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మరలా మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ ఇలా ఆవిరికి ఉంచేసేయాలి. అప్పుడు మనకు కొద్దిగా ఈ రవ్వ మిశ్రమము చల్లారుతుంది, అలాగే ఆవిరికి కూడా ఉడుకుతుంది మెత్తగా. ఇప్పుడు ఇలా మనకు పట్టుకోగలిగినంత వీలుగా చల్లారిన తర్వాత దీనిని మనకు నచ్చిన సైజులో ఉండ్రాల్లాగా చుట్టేసుకోవడమే. ఎన్ని ఉండ్రాళ్ళు అయితే కావాలో అన్నీ కూడా ఇలా ఉండ్రాల్లా చుట్టేసుకున్న తర్వాత దీనికి ఒకసారి ఆవిరి పట్టుకుంటే కనుక మనకు ఉండ్రాళ్ళు పొడి పొడిగా అవ్వకుండా స్టిఫ్గా ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇలా ఉండ్రాళ్ళన్నీ చుట్టుకున్న తర్వాత ఇలా ఇడ్లీ పాత్రలోకి కొద్దిగా వాటర్ వేసుకుని మధ్యలోకి స్టాండ్ పెట్టుకుని తర్వాత మనం చుట్టుకున్న ఉండ్రాళ్ళను ఈ స్టాండ్ పై ఉంచుకుని పైన మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఈ ఉండ్రాళ్ళకు స్టీమ్ చేసుకోవాలి. అప్పుడు ఉండ్రాళ్ళు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనం మూత తీసి దీనిని మనం ఒక బౌల్లోకి వేసేసుకుని నైవేద్యంగా సమర్పించేసుకుంటే వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాళ్ళు కూడా రెడీ అయిపోయాయి. చూశారు కదా ఫ్రెండ్స్, 5 రెసిపీస్ కూడా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. ఆ బొజ్జ గణపయ్యకు ఎంతో ఇష్టమైన ఈ 5 రకాల ప్రసాదములు ఈ వినాయక చవితి రోజున మీరు కూడా చేసి ఆ వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి. ఇవి 5 చేయాలని ఏమీ లేదు, మీకు ఏవి కుదిరితే అవి చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్తో ఆ పూజ రోజు హడావిడి లేకుండా ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా